అకాల వర్షం మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో అరటి రైతులను నిండా ముంచింది. బురుజుపల్లి, ఉప్పలపాడు, ముండ్లపాడు, కృష్ణంశెట్టిపల్లి గ్రామాల్లో సుమారు 100 ఎకరాల అరటి పంట నీట మునిగింది. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని రైతులు తెలిపారు. పంట చేతికి వచ్చే సమయానికి వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా అకాల వర్షాల వల్ల నష్టపోతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2 ఎకరాల పొలం అరటి తోట పెట్టినాము. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి అయినది. నిన్న మంగళవారం రోజు సాయంత్రం అకాల వర్షం పడడం వల్ల పంట మొత్తం నేలకు పడిపోయినది. అదే బుర్జుపల్లె గ్రామంలో ఒక 100 ఎకరా పైన అరటి తోట వేసినారు. మొత్తం నిన్న అకాల వర్షానికి మొత్తం పడిపోయినది. ప్రభుత్వాన్ని మేము సహకారం కోరుతున్నాము. నేను 2 ఎకరాల భూమి అరటి పెట్టాను సార్. అప్పు సప్పు తెచ్చుకొని పావుల బేడ తెచ్చుకొని పొలం అరటి పండించుకున్నాను సార్. తీరా ఒక వారం టైంలో కటింగ్ జరుగుతుంది సార్. ఆ కటింగ్ టైంలో అకాలమైన వాన ఎదురుగాలితో సాయంత్రం పూట అల్లాకొలం అయిపోయింది సార్. దీనికి ఏదన్నా నష్టపరిహారం నాకు ప్రభుత్వం తరఫులో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను సార్. 2 సంవత్సరాల నుంచి చేస్తుంటే పోయిన సంవత్సరం కూడా ఇట్లానే జరిగితే దానికి నష్టపరిహారం ఏం లేదు సార్.